దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 120వ సంకీర్తన 2వ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. హల్లెలూయా. రాజైన దర్యావేషు తన రాజ్యమంతటి పైన 120 మంది అధిపతులను నిర్ణయించాలని వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడండి. దానియేలు గారు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే అధిపతులందరిలోనూ ప్రఖ్యాతి నొందినవాడిగా కనబడుతున్నారు. రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించగా, అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనన్న ఆలోచన కలిగి సమయము కొరకు కనిపెట్టుచున్నారు. దానియేలులో లోపము కనుగొనలేమని వారు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము అని రాజు యొద్దకు వచ్చి, రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు రాజుకు ఆలోచన తెలియపరిచి ఆ శాసనాన్ని అమలు చేయించారు. దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడత్రోయబడినని ఆజ్ఞను జారీ చేశారు. ఆ శాసనమును ఎరిగి అనుదినము దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బంట్రోతులు దానియేలును రాజాజ్ఞ మేరకు సింహపు గుహలో పడత్రోసి వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని రాజముద్రతో ముద్రించి భద్రపరిచారు. అధిపతులు ప్రధానులు ఆలోచనలను దేవుడు కొట్టివేసి దానియేలును వారి మాయోపాయాల నుండి దేవుడు తప్పించి సజీవునిగా ఉంచారండి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి వారి కుటుంబాల సహితము సింహముల గుహలో పడవేయగానే వారు గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలై సింహములు వారిని ఎముకలను సహితము పగల కొరికి పొడి చేశాను అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడలుగా ఉన్న మన జీవితాలలో కూడా అబద్ధాలను మోసాలను జరిగించాలని, వ్యతిరేకముగా మనల్ని నాశనం చేయాలని ఎందరైతే పన్నాగాన్ని పన్నుతూ ఉంటారో, విరోధంగా మనల్ని పడద్రోయాలని ఆలోచనలు చేస్తూ ఉంటారో, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆ కీడు నుండి తప్పించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. దానియేలు సింహాల బోనులో నుండి పైకి వచ్చిన తర్వాత ఒక గొప్ప సాక్ష్యాన్ని రాజు పలుకుతూ, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఒక అన్యరాజు ద్వారా దేవుడు మహిమ పొందగలిగారు. ఈ దినాన్న ఎందరైతే ఇలాంటి అపాయాల్లో చిక్కుకొని పోయి అబద్ధాలతో ఎన్నో శ్రమలలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే, మేము చేయనివి మా మీద వేస్తున్నారు, మాకు తెలియనివి మాలో పుట్టించి మమ్మల్ని బలహీనపరుస్తున్నారు, ఎంతో బాధగా శత్రువులుగా మేము నమ్మిన వారే మాకు మారిపోయారు అనే కృంగుదలలో మనం ఉన్నట్లయితే, ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి దేవుడు మనల్ని తప్పిస్తారండి. దానియేలు బహుప్రియుడు. దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను ప్రార్థించే వ్యక్తి. అలాంటి దానియేలుకు కలిగిన శ్రమలో దేవుడు దానియేలుని తప్పించారండి. మన జీవితాల్లో కూడా నమ్మకత్వంగా దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే, నిజముగా నీతి న్యాయములు కలిగినటువంటి ఆ దేవాది దేవుని హృదయపూర్వకంగా మనము వెంబడించాలి. లోకానుసారంగా కాకుండా దేవుని యొక్క ఆరాధనలోను ప్రార్థనలోను ఆయనకు కలిగిన ప్రతి విషయంలోనూ యథార్థంగా ప్రవర్తించే వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని బలపరిచే దేవుడండి. ఆయన మనల్ని శక్తితో నింపి మనల్ని నిలబెట్టే దేవుడు. అపాయాలైన, ప్రమాదాలైన, ప్రాణాపాయ స్థితులైన ఆయన తప్పించి మనల్ని నడిపించగలరు. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక.